ప్రభావతి మీనా దగ్గరకొచ్చి సీరియస్‌గా ఇలా అంటూ ఉంటుంది. "ఇల్లంతా మైల పడిపోయింది. ఇల్లంతా క్లీన్ చెయ్యి" అని చెప్పి అనగానే మీనా ఉండి "ఎందుకు అత్తయ్య గారు? మీ వాళ్ళెవరైనా పోయారా?" అని తనంటుంది. అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి "కాదు అలగా జనమంతా నా ఇంట్లో అడుగుపెట్టారు. అందుకని నా ఇల్లు మైల పడిపోయింది" అనగానే మీనా బాధపడుతూ "అత్తయ్య గారు ప్రతిసారి మా అమ్మ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఇది పద్ధతి కాదు" అనగానే వెంటనే తనుండి "ఏంటే నోరు లేస్తుంది? నిన్ను నీ మొగుడిని నడి రోడ్డు మీద నిలబెడతాను ఎక్కువ మాట్లాడావంటే" అని చెప్పి అంటుంది. ఆ మాట బాలు వింటాడు. ఇంక ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటికే బాలు ఇంట్లోకొచ్చేసి ఏంటంట అసలు ఏంటి ఆవిడ బాధ అని చెప్పి సీరియస్‌గా అరుస్తూ ఉంటాడు. మీనా ఇల్లు తుడుస్తూ ఉంటే ఇంకా ఆ బకెట్‌నయితే తన్నేస్తాడు. ఇంట్లో నీళ్ళన్నీ కింద పోతాయి. ఇంక గొడవ వద్దండి ప్లీజ్ అండి అంటూ మీనా బాలుని బ్రతిమిలాడి అయితే గదిలోనికి తీసుకువెళ్తుంది. తీసుకెళ్ళి తనని కూర్చోబెట్టి తనతో శాంతంగా ఉండేటట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రభావతి ఏదో కావాలని చెప్పేసి గబగబా హాల్లోకైతే పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ నీళ్లు పోవడంతో జారి కింద పడిపోతుంది. ఇంకా తన నడుమైతే విరిగిపోతుంది. అయ్య బాబోయ్! చచ్చానురోయ్ నా నడుము విరిగిపోయిందే అని చెప్పేసి అలా తనైతే ఏడుస్తూ ఉంటుంది. బాలు చేసిన పనికి మంచిగా ప్రభావతి నడుమైతే విరిగిపోయింది. మరి ఏం జరుగుతుంది తర్వాత మీనాదే తప్పని తిడుతుందా? గొడవ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.